ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ పల్స్ కంటే మించింది ఏం లేదు. ఎంత పెద్ద లీడర్ అయినా ఆయన అన్నది పాయింటే. అది టీడీపీ మంచి చేస్తే లాస్ట్ టైం ఎందుకు ఓడిపోయింది టీడీపీ? పవన్ కళ్యాణ్ టీడీపీ గెలిస్తేనే కదా అది వచ్చింది. నథింగ్ రాంగ్ ఇన్ వాట్ హీ సెడ్. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? సీజ్ ది షిప్ అన్నాడు కదా, మంచిగా చేస్తారు. అది ఆయన చేసినంత వరకు ఏ గవర్నమెంట్ అయినా ప్రజలు భయపడే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇది అమలు చేస్తే ఓట్లు పడవు కాబట్టి ఆ భయంలో బతికే ఆ భయం నుంచి ఎట్లా పరిపాలన చేయాలని భయమైన పరిపాలన చేస్తారు. వాళ్ళు భయపడి పరిపాలన చేస్తున్నారు కానీ ఇది అమలు చేస్తే నెక్స్ట్ టైం ఓట్లు పడకపోయినా ప్రజలు బాగుండాలని ప్రభుత్వం చేయదు. పెద్ద ఫరక్ ఏం లేదు. టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆప్ అయినా, ఏ పార్టీ అయినా ఆల్మోస్ట్ అంతే. చంద్రబాబు నాయుడు డిసిజన్ వర్మ కాబట్టి మనకి నాగబాబు చేసిన కామెంట్స్లో నిజం అనుకోవచ్చు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు, 4 దశాబ్దాల నుంచి టీడీపీ పార్టీని ఇప్పుడు మనమే నిలబెట్టాం, జనసేన పార్టీ వాళ్ళు నిలబెట్టాం అనే విధంగా. సో అది కూడా మరి మీరు ఎట్లా చూస్తారు? అవును, నిలబెట్టారు, అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ ఒకవేళ వీడియో పోటీ చేసి ఉంటే కనుక గెలవబోతున్నాం. ఇప్పుడు గెలిచింది కదా బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. ఓకే, ఇప్పుడు ఇదే విధంగా ముందుకెళ్తే కాబోయే సీఎం బాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు. చాలా మంది అనుకుంటున్నారు కూడా అట్లా అనుకోవచ్చు. ఎందుకంటే 4 టర్మ్ చేసిన చంద్రబాబు నాయుడు దగ్గర వర్క్ చేస్తున్నారు కదా, అందువల్ల ఈ 4 టర్మ్ ఇప్పుడు 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ చేయడం వల్ల మనం రేపు అన్న రోజు పవన్ కళ్యాణ్ సీఎం చేయొచ్చు. ఓకే, సో ప్రజెంట్ ఆయన పరిపాలన చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. మెయిన్లీ పవన్ కళ్యాణ్ పరిపాలనలో రోడ్లు వేసి విధానం చూస్తే మాది రాజమండ్రి దగ్గర, అక్కడ రోడ్లన్నీ కూడా చాలా దగ్గరగా బాగా వేసారు. ఎప్పటి నుంచో వేయిన రోడ్లు కూడా ఒక 20 years బ్యాక్ నుంచి కూడా రోడ్లు వెళ్ళిన ఉన్నాయి. అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళు వేశారు. ఓకే, ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అర్హత ఉంది, కానీ చంద్రబాబు నాయుడు ఉండగా కొంచెం చూడాలని ఆలోచించాల్సిన విషయం. అంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, కొంచెం ఆలోచించాలి. నాగబాబు వ్యాఖ్యలపై అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో వెళ్ళాలి కదా, అందుకని ఇంకెన్నో ఓపిక పడతాడు. ఓపిక కాదు, దానికి ఏదో సొల్యూషన్ ఉంటుంది కదా. చాలా మంది ఆయన సీట్ ఛాలెంజ్ చేస్తే ఆయన ముంచారు. ఆయన అంటే కూటమి వాళ్ళని ఈ మధ్యన మనకి అర్థం కావట్లేదు. ఆ కూటమిలో కొన్ని ఉంటాయి కదా, ఒకరు కావాలంటే ఒకరు ఎదుర్కోవాలి. కానీ వర్మకి ఎంతో కొంత న్యాయం చేయాలి ఇంతవరకు. అంటే నాగబాబుకి మరి ఎంపీ సీట్ ఎదుర్కొన్నాడు బీజేపీ కోసం. ఇప్పుడు వర్మకి చూస్తారు వచ్చి ఇంకా ఉంటాయి కదా. అంటే నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి చాలా మంది అంటున్నారు, మీరే ఉంటారు. అంటే వాళ్ళు జనసేన ఆవిర్భావ సభలో చెప్పారు, కానీ అవి రెచ్చగొట్టే డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా. డిస్టర్బ్ అవ్వడం అంటే వాళ్ళు జనసేన గురించి చెప్పున్నారు కదా. ఇప్పుడు రేపు మన రోజు ఇంకా మనకి ఏమైనా అవకాశం అంటే కల్పిస్తారు. టీడీపీ కౌంటర్ అటాక్ ఉండొచ్చా? ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.